గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఆన్ అన్ యావరేజ్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 1400 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్టుగా గవర్నమెంట్ దగ్గర లెక్కలు చెప్తున్నాయి. ఈ రకంగా చూస్తే మైలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏ మేరకు అభివృద్ధి జరిగింది ఈ 5 ఇయర్స్లో? ఇక్కడ ఒక చిన్న మాట చెప్పుకోవాలి సార్. ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి అనే విషయాల్లో సంక్షేమానికి తొలిపేట వేసి అభివృద్ధిని వెనక నడుపుతా ఉన్నారు. కాబట్టి అయినప్పటికీ దాంట్లో అభివృద్ధిలో కూడా పైన ముఖ్యమంత్రి గారి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలకు అనుగుణంగా జరిగే డెవలప్మెంట్ యాక్టివిటీ ఏది, సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు, ఇట్లాంటి బిల్డింగులకి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు. అయినప్పటికీ నాకున్న పరిధులు పరిమితులతో అభివృద్ధికి నిధులు కేటాయించే విషయంలో వెనకబాటుతనం ఉన్నప్పటికీ అన్ని నియోజకవర్గాలకి నా చుట్టుపక్కల నియోజకవర్గాలతో పోల్చుకుంటే నేను ప్రతి విషయంలో ఎక్కువ ప్రోగ్రెస్ చూపించాను, ఎక్కువ ఫాస్ట్గా చేశాను. మరి మీరు ప్రభుత్వంలో దాదాపు ప్రభుత్వ ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా 4 సంవత్సరాల 9 నెలల కాలం మీరున్నారు. ఏ రోజును కూడా ఈ అసంతృప్తుల్ని వీటిని మీరు ఏ రోజున కూడా బాహటంగా తెలియజేయటం కానీ, వీటి మీద ఆందోళన చేయటం కానీ ప్రభుత్వ స్థాయిలో కానీ లేదా పార్టీ స్థాయిలో కానీ జరగలేదు. ఇప్పుడు మీరు ఇవి కారణాలుగా చూపెట్టి వెళ్ళడం అనేది మీకు ఏదో ఒక వంక చూపెట్టి వెళ్ళినట్టుగా కనబడుతుంది. పొరపాటండి. ఎందుకంటే 3 రాజధానుల మీద నిర్ణయం అయితే ఏ రోజు అయిందో జరిగిందో ఆ తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, ఎంపీలు, ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సీఎంఓలో ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో సమావేశం పెట్టి ఏ పరిస్థితిలో మేము ఎందుకు నిర్ణయం తీసుకున్నాం అనేది చెప్తా. ప్రధానంగా ఈ మార్పు వల్ల ఇబ్బంది పడేది కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి రాజధాని, ఇబ్బంది పడేది మీరు కాబట్టి మీరు ప్రజలకు ఇట్లా చెప్పండి, అట్లా చెప్పండి, సర్ది చెప్పండి అని చెప్పి మాకు తెలియజేయడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత ఆ సమావేశంలో నేనే మొట్టమొదట లేచి నిలబడ్డాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కనుక రాజధాని మారిస్తే మనకి చాలా నష్టం జరుగుద్ది, ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుద్ది, ఆ నిర్ణయాన్ని మార్చుకోవటం మంచిది అని చెప్తా. తప్పని పరిస్థితి వస్తే కనుక లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ పెట్టి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ పెడతా ఉన్నారు. కాకుండా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ పెట్టి లెజిస్లేటివ్ క్యాపిటల్ అసెంబ్లీ కావాలంటే అక్కడ మన వైజాగ్లో పెట్టండి అని చెప్పి నేను ఆ సమావేశంలో మాట్లాడాను. దానికి ప్రత్యక్ష సాక్షులు కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు, అందరూ ఎంపీలు, అందరూ ఇన్ఛార్జీలు.